ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. మౌంజీకృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతనం బాలేందు సకలం మౌళౌ వందేహం గణనాయకం. చిత్రరత్నా విచిత్రాంగం చిత్రమాలా విభూషితం కామరూపధరం దేవం వందేహం గణనాయకం. గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం. మూషకోత్తమారుహ్య దేవాసురమహాహవే యోద్ధుకామం మహావీరం వందేహం గణనాయకం. యక్షకిన్నెరా గంధర్వా సిద్ధవిద్యాధరై సదా స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకం. మహాగణపతి మహాశక్తి గణపతి శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది. చూడొచ్చు, కొంత దూరం ముందుకు కదలాడు గణేశుడు. సప్త ముఖాలతో ఆ గణపయ్యను చూసేందుకు ఎంతో మంది భక్తజనం ఈ ప్రాంతానికి చేరుకుంటూ ఉన్నారు. ఇంకా కొద్ది గంటల్లో ఆయన గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు. ఈ లోపుగానే ఆయన్ని దర్శనం చేసుకోవాలని, ఒక్కసారి తనివి తీరా చూడాలని భక్తులందరూ కూడా భారతమాత వైపు పరిగెత్తుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా రద్దీ ఉంది, కానీ అదేమాత్రం లెక్కడేయట్లేదు. ఎవరు కూడా ఒకసారి స్వామిని చూడాలనే కోరిక, అలాగే ఈ శోభాయాత్రలో పాల్గొనాలి, స్వామి ముందు ఆడాలి పాడాలనే ఉత్సాహంతో ఎంతో మంది భక్తులు వస్తున్నారు. ఈసారి ప్రత్యేకంగా చూడొచ్చు, చాలా మంది బ్యాండ్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఎంతమంది యువత నాట్యం చేస్తున్నారు. ఇంతమంది యువత ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. చాలా వరకు టీములుగా గ్రూప్స్ గా వచ్చి వారి ముందు ప్రత్యేక ప్రదర్శన చేస్తూ ఉన్నారు, ఆడుతూ ఉన్నారు. చాలా మంది భక్తులు ఇప్పటికే ముందుగా నడుస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు చూడొచ్చు, శోభాయాత్రలో ప్రత్యేకంగా గణపతిని చూసేందుకు ఎంతమంది భక్తులు వస్తున్నారు. వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఎంతో సందడిగా సంబరంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొద్ది గంటలైతే సమయం ఉంది, శోభాయాత్ర జరుగుతూ ఉంటుంది. దగ్గర దగ్గర 12 కావచ్చండి. ఇప్పుడు సమయం అయితే దగ్గర దగ్గర 9:09 అవుతుంది, 8:45. దగ్గర దగ్గర ఒక 2-3 గంటలు పట్టొచ్చు. 2-3 గంటల తర్వాత నిమజ్జనం అనేది జరుగుతుందని చెప్తున్నారు. క్రేన్ నెంబర్ 4 దగ్గర ఆల్రెడీ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. వందేహం గణనాయకం. గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం.
अष्टकमिदं पुण्यं यः पठेत् सततं नरः